నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ, వాచ్ చేస్తూ, మంచిగా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీడియోకొచ్చేస్తే గనక ఈ వీడియో నాగల చవితి రోజుదనమాట. చాలా లేట్ అయిపోయింది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎందుకనేసి. ఇప్పుడు కూడా నా వాయిస్ కొంచెం పర్వాలేదండి. కొంచెం అలానే ఉంది. ఇక్కడైతే నేను నాగల చవితి రోజు మనకి ఎలాగో కార్తీక మాసంలోనే వస్తుంది కాబట్టి నాగల చవితి అనేది ఎలాగో ఎర్లీగానే లేస్తాము 4కి అట్లాగా. ఇంకా కొంచెం ఒక 1 అవర్ ముందైతే లేచానండి. 3కి అట్లా లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని దీపం, బయట దీపాలు అవన్నీ కూడా వదిలేసుకున్న తర్వాత నేను ఇంకా లంచ్‌కని అలానే టిఫిన్‌కి అదంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము టిఫిన్ అనేది తీసుకువెళ్ళిపోతామండి. రిటర్న్ వచ్చేటప్పటికి మాకు 2, 1:30 అట్లా అయిపోతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత లంచ్ చెయ్యాలి అంటే గనక చేయలేం కదా! అందుకనే నేను ఎర్లీ మార్నింగే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని వెళ్తాననమాట. ఇంక అందుకోసం అనేసి నేను సాంబార్ అది కూడా పెట్టేసాను. పక్కన బే సారీ పులిహోరకనేసి రైసు అలానే చింతపండు పులుసు అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా ఒక పక్కన వంట చేసుకుంటూనే అలానే ఒక పక్కన టిఫిన్ చేస్తూ కూడా దేవుడి దగ్గరికి అదే పుట్ట దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాననమాట. నా వంట అదంతా అయ్యేసరికి మా స్వాములు కూడా పూజ చేసుకొని వచ్చేస్తే వాళ్ళకి ఇంకా మా చిన్న స్వామికి పాలవి ఇచ్చేసాను. అలానే మా పెద్ద స్వామి నేను కూడా టీ తాగేసి అయితే మేమింకా పుట్ట దగ్గరికైతే స్టార్ట్ అయ్యామండి. ఎప్పుడు మేము మధురవాడ, గీతమ్స్ పక్కకి అట్లా వెళ్తూ ఉంటామనమాట. పా పుట్టలో పాలేసుకోవడం కోసం అనేసి. యాక్చువల్‌గా ఏంటి అంటే మా ఇంటి పక్కనే చాలా పుట్టలుంటాయండి. మా ఇంటి దగ్గరలోనే. మా ఇంటి పక్కన ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్‌లోనే 2, 3 పుట్టలుంటాయనమాట. నేను వంట చేసేలోపే చాలామంది అక్కడికొచ్చి వేసుకుంటూ చేస్తూ ఉన్నారు. కానీ మాకేంటి అంటే సరదాగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కార్తీక మాసం కదా! అలాగా పిక్నిక్ ఎళ్ళినట్టు అట్లాగా సరదాగా టైమ్ స్పెండ్ చేసేయొచ్చు కదా! అన్నట్లుగా మేమైతే ఇంకా ఇలా లాంగ్ అయితే ప్లాన్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి కూడా హాలిడే ఉంది ఆ రోజు. మాకు ముందు రోజు వరకు క్లారిటీ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? లేదంటే ఇంటి దగ్గరలోనే వేసేసుకోవాలా? ఏంటని ఆలోచించాం కానీ స్కూల్ నుంచి ఈవినింగ్ అయితే మెసేజ్ వచ్చిందనమాట. టుమారో ఈజ్ హాలిడే అనేసని. సర్లే హాలిడే కాబట్టి సరదాగా ఎర్లీగానే లేస్తాను నేను. లేచి వంటంతా కూడా ప్రిపేర్ చేసేసి టిఫిన్ తీసుకొని వెళ్ళిపోదాము. సరదాగా టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా! అనేసి మేమైతే ఇంకా ప్లానెడ్‌గా టిఫిను, లంచ్ అవన్నీ కూడా రెడీ చేసేసుకొని టిఫిన్ తీసుకొనైతే ఫైనల్‌గా మేమింకా పుట్ట దగ్గరికైతే వచ్చేసామండి. మేమొచ్చేటప్పటికే 11, 11:30 అయిపోయిందనమాట. అప్పటికే చాలామంది వేసుకు వెళ్ళిపోతూ ఉన్నారు గూడా. కానీ ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారులెండి. మాకు ఎప్పుడూ ఇంత టైం పట్టలేదు. కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ అప్పుడు చవితి తిథులున్నాయిలెండి. ఇబ్బందేం లేదు. మనకి 2 వరకా 2:30 వరకు ఏసుకోవచ్చనమాట ఆ రోజైతే. ఇంక మేము ఆ రోజు పుట్టలో పాలేసుకొని తినేసరికి 12:30 ఎంతో అయిపోయిందనమాట. మేము అనుకున్నాం అప్పుడు అనవసరంగా టిఫిన్ చేసి తీసుకొచ్చాను. లంచ్ ఎలాగో ప్రిపేర్ చేశాను కదా! అది తీసుకొచ్చేస్తే డైరెక్ట్‌గా లంచే చేసేసేవాళ్ళము అని అనిపించింది. కానీ అంత టైం అవుద్దని ఎక్స్‌పెక్ట్ చెయ్యం కదా! ఇంక ఇంటికెళ్ళిన తర్వాత 2:30కి అట్లా అవుతుంది. అప్పుడు ఇంటికెళ్ళి ఇంకా లంచ్ లైట్‌గా చేసేసామండి. ఇంక చూస్తున్నారు కదా! ఎప్పుడు మేము గీతం దాటేసి ఒక కేఎం అట్లా వస్తే ఒక పుట్టుంటుంది. చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఫస్ట్ టైమ్ ఇక్కడికే వచ్చాము. ఇంక అప్పటినుంచి కూడా ఎప్పుడు ఇదే ప్లేస్ గుర్తుపెట్టుకొని ఇక్కడికే వస్తూ ఉంటాం కానీ ఈ ఇయర్ మాకన్నా ముందు చాలామంది వచ్చేసేసారండి. మాకేంటి అంటే వేరే వాళ్ళు వేసిన పుట్టలో వెయ్యాలనిపించదు. అందుకనే మేము చాలా పుట్టల వరకు వెదికాం కానీ అస్సలెక్కడా లేవు. చాలామంది కూడా అక్కడ వెతుకుతూ ఉన్నారు పాపం పుట్టలేమన్నా ఉంటాయా ఏంటని కానీ అస్సలు లేవండి. లక్కీగా ఏంటంటే వీళ్ళు వేసుకున్న పుట్ట దగ్గరే
ఒక కన్నానికైతే అదే ఒక హోల్ ఉంటుంది కదా! హోల్ దగ్గరైతే అది పక్కకే ఉంది. దానిపైన చెట్లు, మొక్కలు చిన్న చిన్న మొక్కలు అలాంటివి ఉన్నాయి కానీ, సరే అది ఎవరో ఓపెన్ చేయలేదు కదా! అనేసి ఇంకా మేము కత్తి కూడా తీసుకెళ్తాము. ఇలాంటి మొక్కలవి నరకడానికి ఉంటుంది అనేసి. ఇంకా అదే విధంగా పొట్టుపై ఉన్న మొక్కలు అవన్నీ కూడా నరికేసి, ప్రశాంతంగా అయితే మేము పొట్టులో పాలు అవన్నీ కూడా వేసేసుకున్నామండి. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! దేవుడి దగ్గర, పుట్ట దగ్గర అంతా కూడా నీళ్ళవి జల్లేసుకొని, పిండితో ముగ్గది కూడా పెట్టేసుకొని, వినాయకుడిని చేసుకొని, అలానే నేను ఇంటి దగ్గరే బొందులనేవి చేస్తా అండి. బొందులు లేడీస్ అయితే మెడలో వేసుకుంటారు. పుట్టకొకటేస్తారనమాట. మగవాళ్ళంటే పత్తితో చేస్తారండి. పత్తితో చేసింది ఒత్తులా ఉంటుంది. పత్తితో చేసిన ఒత్తనేది చెవిలో పెట్టుకుంటారు. మాకైతే అలా ఉంటుంది. కొంతమందేంటి చాలామంది పుట్ట పైన టవల్స్ అవి వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆచారం ఉంటుంది కదా! అలా అనమాట. మాకు టవల్స్ ఎయడం అలాంటిదేమి ఆనవాయి ఏమీ లేదు. జస్ట్ పుట్టలో చెలిమిడి, వడపప్పు, పాలు, బురద గుంజు, అలానే నల్ల నువ్వులుంటాయి కదండీ! నల్ల నువ్వులతో చిమిడి, అలానే తెల్ల చిమిలి కూడా మొత్తం అవన్నీ కూడా ఏస్తాము. అలానే ఎగ్ అనేది ఎయ్యము ఈసారి. ఎందుకు అంటే స్వాములున్నారు కాబట్టి ఎగ్స్ అనేవి వేయకూడదనేసి అన్నారు మా అత్తయ్య గారు. మాకు కూడా తెలీదులెండి. అడిగితే చెప్పారనమాట. వేయకూడదు అనేసని అన్నారనమాట. ఇంకా అందుకనేసి నేనింకా ఎగ్స్ అవేమీ తీసుకురాలేదు. పాలు అవన్నీ కూడా ఏసేసుకొని ప్రశాంతంగా దండమైతే పెట్టేసుకున్నాము. నార్మల్‌గా మా పక్క వాళ్ళు చేస్తున్నారు గదండీ! మా పక్క వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. అలానే వేరే ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. వచ్చి వాళ్ళు కూడా చేసేసుకొని ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళ పూజ కూడా. అప్పటికి నా పూజ కంప్లీట్ అయింది. మా పూజ కొంచెం టైం పడుతుందిలెండి. ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే ఎక్కడైనా గుడికెళ్ళినా ఏం చేసినా గానీ కొంచెం ఆహ్, ప్రాసెస్ అనేది ఎక్కువుంటుందనమాట. వినాయకుడు చేసి పెట్టడం అనేది అంతా చేసి పెట్టడం, ముగ్గు వేయడం అదంతా ఉంటుంది. నేను చూసాను మా పక్కన వేసుకునేవాళ్ళు. జస్ట్ వాళ్ళేంటంటే హ్మ్, ప్రసాదం ఏవో తెచ్చారు. అవన్నీ ఆకేసి పెట్టేసి నార్మల్‌గా మనం పుట్టలో ఏస్తాం గదా! పాలు, గుడ్లు, చెలివిడి, చిమ్మిడి అవన్నీ ఏస్తాం కదా! అవేసేసి జస్ట్ హారతిచ్చేసి వెళ్ళిపోయారనమాట. खबर के पड़ता था फिश या वो लौटा पड़ता బా జాగ్రత్త తీసుకోండి. వాళ్ళైతే ఇంకా హారతి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట. లాస్ట్‌లో నాకు అదే నవ్వొచ్చింది. మన పక్కనున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అలానే ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చి చేసేసుకున్నారు. మనది ఎప్పటికయింది అనేసి మా స్వామితో చెప్తే అలా నవ్వుతూ ఉన్నామనమాట. ఇక్కడైతే ఫైనల్‌గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా పుట్టకంతా కూడా హారతి ఇచ్చేసి, ఇంకా పిల్లలకి, మా స్వాములకు కూడా హారతి ఇచ్చేసాననమాట. హారతి తీసుకున్న తర్వాత పుట్ట మీద ఉండే మట్టి తీసుకొని బొట్టు పెట్టుకుంటే మంచిది కదా! అలా అనేసి ఇంకా పుట్ట మీద ఉన్న మట్టి తీసి పిల్లలకి, నేను, స్వాములు అందరం కూడా పెట్టుకున్న తర్వాత ఆ బొందులు ఏవైతే ఉన్నాయో బొందులు కట్టేసుకుంటామండి. ఒక బొందనేది పుట్ట దగ్గర వదిలేస్తాము. ఒక బొందు లేడీస్ ఎంతమంది ఉంటే అంతమందికి ఏసుకుంటారు బొందులనేవి. నేను ఒకరిదాన్నే కాబట్టి నేను ఒకరిదాన్ని బొందు కట్టేసుకొని, వీళ్ళకైతే పత్తితో చేసినవి ఇస్తే వాళ్ళు చెవి దగ్గర పెట్టుకుంటారు. చెవిలో పెట్టుకుంటారనమాట. ఇక్కడ అదే విధంగా అవే ఇస్తున్నాను. ఇద్దరికి కూడా అవే పెట్టేస్తున్నా అండి. మా స్వామికి కూడా ఇచ్చేసానిక్కడ. ఇక్కడైతే ఫైనల్‌గా మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పటికే కంప్లీట్ అయ్యేసరికే 12:30 అట్లా అయిపోయిందండి. అప్పటికే మా చిన్నోడికి అప్పటికే పాపం గంట కొట్టేస్తూ ఉందనమాట. పిల్లలం కదా! వాళ్ళకే కాదు మనకు కూడా అలానే ఉంటుంది. ఎప్పుడో ఎర్లీ 3కి అట్లా లేస్తాము. ఇదంతా పని చేసి, ఇదంతా చేసేసరికి నిజంగా ఆకలేస్తుందండి. ఇంక మరి కొన్ని కొన్ని సార్లు ఆగాలి కదా! తప్పదు. ఇక్కడ అదే విధంగా ఇంక పాపం పిల్లలకి, స్వాములకు కూడా పెట్టేస్తున్నాను నేనింకా. ఆ రోజైతే ఇడ్లీయే చేశానండి. ఇంకేమి వెరైటీస్ ఏం చేయలేదు. ఆ రోజైతే ఇంక ఇడ్లీ ఒకటే చేశానులెండి. మరి అన్నీ ఎక్కువ ఇడ్లీ, నెక్స్ట్ ఇలా బోండా అయన్నీ ఏద్దామన్నా కానీ టైం సరిపోదని నేనింకా జస్ట్ ఇడ్లీ ఒకటే పెట్టాను. అప్పుడే అనుకున్నాం అనవసరంగా
టిఫిన్ తీసుకొచ్చాను. లంచ్ అయినా తీసుకొచ్చేవలసింది. లంచ్ చేసేసి చక్కగా అక్కడే కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం అనిపించింది. నాకేంటంటే టిఫిన్ అంతా అయిపోయేసరికి ఇంకా తినేసరికి కొంచెం రిలాక్సింగ్ మూడ్ వస్తుంది కదా! అలాంటప్పుడు అక్కడే నాకు పడుకోవాలనిపించిందండి. చల్లగా గాలేస్తుంది. ఏమి ఇంకా ఇంట్లో అంటే పని చేస్తాం గానీ, ఇంకా అలా కూర్చోవడమే కదా! ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చునేసరికి నాకు నిజంగా నిద్రొచ్చేస్తుందనమాట. వీళ్ళేమో క్రాకర్స్ అవన్నీ కాలుస్తూ ఉన్నారు. వెళ్ళిపోదామన్నా కానీ, కాసేపు ఆగు 5 మినిట్స్ ఆగంటూ ఇంక మా పిల్లలింక క్రాకర్స్ అయ్యేదాకా ఇంక అక్కడి నుంచి కదలలేదనమాట. ఇంక నేనైతే 3కి అట్లా లేచానులెండి. ఇంక నాకు నిద్రొచ్చేస్తూ ఉంది. మేమైతే ఇంకా ఒక 5 మినిట్స్ ఆగి మేమైతే ఇంక 5 మినిట్స్ ఆగి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. బాయ్. వీడియో ఎలా ఉందో ఏంటో అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.